రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో కులగణన అంశాన్ని తెచ్చాడని గుర్తు చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పార్లమెంటులో వివిధ వేడుకల్లో ప్రతి సందర్భంలో ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు, కుల జనగణన అంశాన్ని రాహుల్ లేవనెత్తారని వెల్లడించారు అద్దంకి. జనగణన ఖచ్చితంగా సాగాల్సిన అంశం. అలాగే జనగణనలో కులగణన ఉండాలనేది ప్రధాన నిర్ణయంగా చెప్పుకొచ్చారు ఆయన. భవిష్యత్తులో బీసీలకు మంచి రిజర్వేషన్ ఇవ్వాలని కులగణన చేపట్టినట్లు వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సమయంలో ఇదంతా కూడా గమనించిన రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని ప్రాధాన్యతతో కూడిన అంశంగా తను ముందుంచి పార్లమెంట్లో వివిధ వేదికల్లో ప్రతి సందర్భంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇలాంటి వాటిల్లో కూడా ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ, కుల జనగణన కానీ, జనగణన అనేది డెఫినెట్ గా సాగాల్సిందే. జనగణనలో కులగణన ఉండాలనేది ప్రధాన నిర్ణయం. అది ఎందుకు అనంటే రేపు భవిష్యత్తులో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే తలంపున్నది. నేనంటున్నా ఈ రోజు మహిళా బిల్లు చేసిండ్రు, మహిళా బిల్లు అమలు కావట్లేదు. ఈ రోజు స్టిపులేటెడ్ టైంలో 1 year, 1.5 year ఇది ఎప్పటికో కాకుండా, ఎందుకంటే గత ఎన్నికల కంటే ముందు మహిళా బిల్లు చేసి ఇప్పటి వరకు దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు మళ్ళీ బీసీ బిల్లు కూడా రాజకీయ ఎత్తుగడ కాకుండా ఒక స్టిపులేటెడ్ టైం పెడితే డెఫినెట్ గా అటు మహిళలకు ఇటు ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. అంబేద్కర్ గారి యొక్క కళ. ఒకవేళ మీరు ఏదేని కారణాల వల్ల రాజకీయ అవకాశాల కోసమో ఇంకా అవకాశవాదం కొరకు చేసినా డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చేస్తుంది అని ఘంటాపదంగా గతంలోనే రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇక్కడ ఉన్న వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది.